దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆదివాసి గిరిజన జాతర మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడారం గ్రామంలో రెండేళ్లకు ఒకసారి జరిగే వేడుక ఇది. ఈ జాతరను తిలకించడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. 4 రోజుల పాటు జరిగే ఈ జాతరలో వనమంతా జనమై భక్తులు ఎంతో భక్తితో వన దేవతలను దర్శించుకుంటారు. తెలుగు రాష్ట్రాలు సహా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. దీంతో 4 రోజుల పాటు మేడారం పరిసరాలు కోలాహలంగా మారతాయి. జంపన్న వాగులో స్నానాలాచరించి తల్లులను దర్శించుకొని బంగారాన్ని కానుకలుగా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఈ మహా జాతర జరగనుంది. 1.5 కోటి మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర కోసం 75 కోట్ల విడుదల చేసింది. దీంతో జాతర ఏర్పాట్లను వేగంగా ప్రారంభించారు అధికారులు. ఈ జాతరను ఫిబ్రవరి 14న మాఘశుద్ధ పంచమి రోజున మండమెలిగే గుడి శుద్ధీకరణ కరువుతో ప్రారంభిస్తారు. జాతరలో మొదటి రోజు కన్నెపల్లి ప్రాంతం నుంచి సారలమ్మను గద్దెపైకు తీసుకొస్తారు. ఆ తరువాతి రోజు చిలకలగుట్ట దగ్గర ఉన్న సమ్మక్కను తీసుకువచ్చి గద్దెపై ప్రతిష్టాపన చేస్తారు. 3వ రోజు భక్తులు గిరిజన తల్లులైన సమ్మక్క సారలమ్మను కొలుస్తారు. 4వ రోజు అమ్మవార్లు తిరిగి వనప్రవేశం చేస్తారు. 4 రోజుల పాటు జరిగే ఈ మహా జాతరకు కోట్లాది మంది జనం వస్తుండగా జాతరకు జాతీయ హోదా కల్పించాలనే డిమాండ్ కూడా మొదలైంది. జంపన్న వాగు వద్ద భక్తుల కోసం స్నాన ఘట్టాలు, మేడారానికి దారితీసే రహదారులను బాగు చేయాలని, మంచినీటి పారిశుద్ధ్యం పైన దృష్టి పెట్టాలని ప్రజలు భావిస్తున్నారు. వైద్య శిబిరాలు, 24 గంటల విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణకట్టలు, పార్కింగ్ స్థలాలను అన్ని సిద్ధం చేయడంలో అధికార యంత్రాంగం మునిగిపోయింది.